తేజ 205 ఛానల్‌కి మీకు స్వాగతం అండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకురావడానికి అవకాశం. హాయ్ అండి, ఈ వీడియోలో అయితే మనం సామ్సంగ్ కొత్తగా లాంచ్ అయిన S24 అల్ట్రా గురించి అయితే ఫుల్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ముందుగా అయితే మనం లుక్ వైజ్ మాట్లాడుకోవాలి. లుక్ వైజ్ అయితే ఈ సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్గా అనేది ఎడ్జ్ డిస్ప్లే ఇచ్చేవారు. ఎడ్జ్ డిస్ప్లే వల్ల కింద పడినా కొద్దిగా ఇది అయినా సరే మనకి డిస్ప్లే డ్యామేజ్ చాయిస్ అనేవి ఎడ్జ్ డిస్ప్లేస్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి కొద్దిగా అవి తగ్గాయని చెప్పుకోవచ్చు మనకి కొద్దిగా. అదేవిధంగా ఫ్లాట్ డిస్ప్లే వల్ల మీరు ప్రతి మూమెంట్ కూడా మీకు కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో మనకి టైటానియం బిల్డ్ క్వాలిటీ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. S Pen కావచ్చు. ఇందులో వచ్చే కలర్స్ కూడా మనకి చాలా హైలైట్గా ఉన్నాయండి. ఇక్కడ ఉన్న కలర్స్ ఇమేజెస్ అనేవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ మెయిన్లీ హైలైట్ చెప్పుకోవాలనుకుంటే గెలాక్సీ AI ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం లైవ్లో కాల్ ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ అయితే లేవు. ఒకవేళ ఫ్యూచర్లో అప్డేట్ వస్తే తెలుగు తమిళ్ అన్ని అప్డేట్ ఒకవేళ వస్తే అది అనేది మనకు అనేది చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఈ లైవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇది మీరు నార్మల్గా కొన్ని వాట్స్ కొంచెం మాట్లాడుతాం కదా, అది క్లియర్గా మాట్లాడాలి. మనం కొద్దిగా ఏదైనా తప్పుగా మాట్లాడడం అనుకుంటే అది AI కాబట్టి అది ఇంకా రాంగ్గా తీసుకొని అవతల వాళ్ళకి ఇంకా వేరే విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇది AI యూస్ చేసే వాళ్ళు కొద్దిగా మాట్లాడేటప్పుడు పదం అనేది కరెక్ట్గా పలికారు అనుకోండి, అక్కడ ట్రాన్స్లేషన్ కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్గా ఏమైనా పలికినా కొద్దిగా అటు ఇటుగా యాసలో గట్రా పలికినా సరే మీకు అక్కడ ట్రాన్స్లేషన్ అనేది మారిపోతుంది. కాబట్టి ఒకసారి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి ఒకవేళ మొబైల్ తీసుకుంటే. అండ్ అదేవిధంగా ఇది మనకి డైరెక్ట్ ఇమేజ్ ఏవైతే ఉంటో మనం ఒకవేళ మీరు ఒక ఫ్లవర్స్ కానీ తీసుకున్నారు, దాని గురించి తెలుసుకోవాలనుకున్నారు, జస్ట్ దాన్ని S Penతో క్లిక్ చేసి సర్చ్ అనుకోవట్లే మీకు ఆ ట్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద రావడం జరుగుతుంది. ఒకవేళ అందులో మీకు ఏదైనా నోట్స్ కావాలనుకుంటే నోట్స్ కింద కాపీ చేసి నోట్లో పేస్ట్ చేసి. ప్రాసెసర్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది ప్రజెంట్ 2024లో హైయెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి రఫ్ అండ్ టఫ్ యూజింగ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, అండ్ మనకి రిఫ్రెష్ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, గేమింగ్ ఫీలింగ్ కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రాసెసర్తో మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా ఇన్ నెక్స్ట్ లెవెల్ అండ్ హై లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో. అదేవిధంగా ఇందులో కెమెరా చూసుకున్నట్లయితే కెమెరాలో కూడా విత్ AI కెమెరాతో రావడం జరుగుతుందండి. సేమ్ మనకి 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ రావడం జరుగుతుంది. ఇంటూ 2x ఆప్టికల్ క్వాలిటీ జూమింగ్తో రావడం జరుగుతుందండి. అదేవిధంగా సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP అండి. 50 MP వచ్చి 5x ఆప్టికల్ జూమింగ్ అండ్ 10x ఆప్టికల్ క్వాలిటీ జూమింగ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 10 MP 3x ఆప్టికల్ జూమింగ్తో రావడం జరుగుతుంది. 12 MP సెల్ఫీ కెమెరా రావడం జరుగుతుంది ఈ మొబైల్ అయితే. ఇంకా బ్యాటరీ విషయాన్ని చూసుకుంటే ఇది మనకి 5000 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. వీళ్ళు చెప్పడం అయితే వాచ్ టైం అప్ టు 30 hours చెప్తున్నారు. అండ్ లిస్టింగ్ విత్ మ్యూజిక్ అయితే అప్ టు 95 hours అని చెప్తున్నారు. ఎందుకంటే డిస్ప్లే అనేది ఏదైతే ఉంది ఇది మనకి 6.8 inches డిస్ప్లే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 2600 nits బ్రైట్నెస్ అండి. ఇంకా రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 HHD రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఇంకా డిస్ప్లే ఏదైతే ఉందో Quad HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది. డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అండి. ఇది డిస్ప్లే ఏదైతే ఉందో డిస్ప్లే మీరు సామ్సంగ్లో ఎప్పుడు కూడా మనం డిస్ప్లే అనేది చూసుకోగలదు, చాలా హైలైట్గా ఉంటుంది డిస్ప్లే చూసుకోగలదు. అండ్ లైవ్ ట్రాన్సాక్షన్ చెప్పాను కదండి. అదేవిధంగా ఇందులో కెమెరాలో ఉన్న మనకి ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళారు, ఒక టెంపుల్స్ కావచ్చు లేదా ఒక అకేషన్స్ కానీ వెళ్ళారు, అక్కడ కొన్ని ఫొటోస్ దిగుతారు. కొన్ని ఫొటోస్లో మనం ఫొటోస్ దిగినప్పుడు అన్నోన్ పర్సన్స్ కావచ్చు లేదా మనకు ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా లేరు అనుకోండి, మనం ఇందులో ఉన్న AI ద్వారా మనం ఎలాంటివి చేయకుండా జస్ట్ క్లిక్ చేసి మనం మూవ్ చేసినట్లయితే మనం వాళ్ళ పర్సన్స్ని మొత్తం అయినా తీయచ్చు లేదా ఇంకో పర్సన్ అయినా ఇందులో ఈ ఇమేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. దీనికైతే డైరెక్ట్ మీరు ఎటువంటి ఎడిటింగ్ అనేది నేర్చుకోగలదు. ఇందులో ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ అదేవిధంగా ఇది మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా కెమెరా క్వాలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇందులో మనకి. ఇంకా ఈ మొబైల్లో ఇంకోటి ఏంటంటే క్విక్ షేర్ అనేది లాంచ్ చేశారు. మనకి నియర్ బై షేర్ ఏ విధంగా ఉంటుందో మనకి సామ్సంగ్లో అదేవిధంగా ఇందులో అయితే నియర్ బై షేర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి 7 years మనకి అప్డేట్ రావడం జరుగుతుంది. 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బాక్స్లో ఇన్ కంటెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 కేబుల్ 1 సిమ్ ఎజెక్టర్ అండ్ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. మనకి అడాప్టర్ అనేది సపరేట్గా అయితే మనం పర్చేస్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఈ మొబైల్ ద్వారా మనకి ప్రజెంట్ ఉన్న ఆఫర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ అని చేసుకున్నారనుకోండి,
అడ్వాన్స్ అప్ టు 22,000 దాకా మీరు అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక 256 జీబీ ప్రైస్లోనే మీకు 512 జీబీ అనేది వస్తుంది. మీకు మ్యాక్సిమం సర్క్యులర్స్లో కూడా మీకు ఆఫ్లైన్లో మ్యాక్సిమం 512 జీబీ దొరికేందుకు చాయిస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు డైరెక్ట్ 512 ఇస్తున్నారు. అండ్ మీకు ఒకవేళ అప్గ్రేడ్ కావాలనుకుంటే అప్గ్రేడ్ 5,000 అండ్ సామ్సంగ్ ఓచర్స్ 7,000 ఈ ఓచర్స్ అయితే మీకు సామ్సంగ్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఆఫ్లైన్ అయితే మీకు 5,000 ప్లస్ 5,000 కార్డ్ ఆఫర్ అనేది 5,000 అప్గ్రేడ్ ఆఫర్ అండ్ 5,000 కార్డ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.